సో ఇది స్పీడ్స్ నడిపే బండి కాదు. బండి అయితే అపీరెన్స్లో మాత్రం లైక్ హార్లీ డేవిడ్సన్కి, ట్రయంఫ్కి మనం యాక్సిలరేషన్ రేస్ చేస్తే మాత్రం మామూలుగా రాదు. ఒకసారి మీకు సౌండ్ కూడా వినిపిస్తా. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మనతో సూపర్ మీటిఆర్ 650 అయితే ఉందన్నమాట. సో ఇది యాక్చువల్గా మా బాబాయ్ వెహికల్ ఇది. సో దీనికి రెడ్ రోస్టర్ ఎగ్జాస్ట్ కూడా ఉంది. సో ఈరోజు జస్ట్ లైక్ ఎగ్జాస్ట్ నోట్ అను రైడ్ రివ్యూ లాగిద్దామని అనుకుంటున్నాను. జస్ట్ నేను ఎట్లా ఫీల్ అవుతాను ఏందా అనేది. సో బండి అయితే అపీరెన్స్లో మాత్రం లైక్ హార్లీ డేవిడ్సన్కి, ట్రయంఫ్కి ఎట్లా దానికైతే తీసిపోదన్నమాట. మంచి చాలా బాగుంటుంది అపీరెన్స్లో కానీ, రోడ్ అపీరెన్స్ కానీ అంతా. కానీ సౌండ్ కూడా బండి చాలా స్మూత్ ఉంటుంది. సో మీకు ఒకసారి ఎగ్జాస్ట్ కూడా సౌండ్ కూడా చూపిస్తాను. సో చాలా సింపుల్గా ఉంటుంది బండి, కొంచెం హెవీ ఉంటుంది, చాలా బాగుంటుంది. కంఫర్ట్ అంతా మంచిగా, చాలా స్మూత్ ఇంజన్. సో ఒక 10 lakhs 15 lakhs పెట్టి హార్లీస్ అయ్యి కొనలేనప్పుడు ఒక 5-6 lakhsలో మంచిగా ఒక సర్వీస్ కానీ స్పేర్స్ కానీ మనకి ఈజీగా దొరికేలాగా అయితే ఇది డిజైన్ చేశారు అన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంటుంది వెహికల్ అయితే. నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్ నాకు క్రూజర్స్ నచ్చవు, బట్ ఇదైతే బాగా నచ్చింది. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను మీకు. సో రెడ్ రోస్టర్ ఎగ్జాస్ట్ చాలా అంటే చాలా డీసెంట్గా వస్తుంది. సౌండ్ కూడా మామూలుగా ఉండదు. సో చూడండి బండి కూడా ఒక గ్రే కలర్ వెహికల్ అనమాట. ఇది చాలా బాగుంది. ఎగ్జాస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది, బేస్ ఉంటుంది. స్లోగా వెళ్తుంటే మనకి చాలా స్వీట్గా వస్తుంది సౌండ్, స్టాక్ ఎగ్జాస్ట్ లాగే. మనం యాక్సిలరేషన్ రేస్ చేస్తే మాత్రం మామూలుగా రాదు. ఒకసారి మీకు సౌండ్ కూడా వినిపిస్తా. క్లచ్ కానీ గేర్స్ కానీ చాలా స్మూత్ ఉంటాయి, బటర్ స్మూత్ లాగా అనమాట. ఇంకా మనకి మీటర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మనం అడిగితే మోర్ దెన్ ఎనఫ్ మనకి ఇండియన్ సిచ్యువేషన్స్కి. 1,500-2,000 RPM వెళ్ళిందంటే సౌండ్ అదురుద్ది, బాగుంటుంది. పికప్ కూడా నెక్స్ట్ లెవెల్. వావ్, చాలా తక్కువ తిరిగింది ఇది. 1 year అవుతుంది. 2,300 అని తిరిగింది అంతే. 2,364 kilometers. ఎక్కువ దిగిరు అనమాట. జస్ట్ ఊరికే వీక్లీ 1 or 2 తీసి యూస్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఒక ప్యాషనేటెడ్గా వెహికల్లా వాడతారనమాట. సో స్టాక్ కూడా చాలా స్మూత్గా ఉండేది. కాకపోతే మేము దీనికి రెడ్ రోస్టర్ వేసేలోపే సౌండ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. మైలేజ్లు ఏమో అడగమాకండి, నాకు తెలిసి ఒక 20 వస్తున్నట్టుంది. చాలా స్మూత్గానే హ్యాండిల్ చేస్తారు కాబట్టి నేనే కొంచెం సౌండ్ కోసం ఇట్లా అప్పుడప్పుడు వాడతా. కానీ నార్మల్గా అయితే బాబాయ్ అయితే చాలా స్మూత్గా వాడతారు. ఇట్లా కొంచెం హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. సో దీనికి రేడియేటర్ లేదు కాబట్టి కొంచెం హీట్ అనేది కొంచెం అంత పెయిన్ఫుల్గా ఏమి ఉండదు భయంకరంగా, బట్ ఉంటుంది కొంచెం వేడి తెలుస్తూ ఉంటుంది, ఫీల్ అవుతాం. అందులో మనకి కరెక్ట్గా కాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఇంజిన్. చాలామంది అడుగుతూ ఉంటుంటారు రోడ్డు మీద హార్లీయా, ట్రయంఫా కానీ. అంటే ఇది బైక్ వచ్చి చాలా తక్కువ మంది కొన్నారు అండ్ యూనిక్గా ఉంటుంది కదా. నెక్స్ట్ లెవెల్ వస్తుంది సౌండ్. సో యాక్చువల్గా ఇంటర్సెప్టర్ 650 అనుకున్నారు, బట్ కాకపోతే ఇప్పుడు అంతా కొంచెం మాస్ పీపుల్ అంతా దాన్ని సైలెన్సర్లు వేసి రచ్చ రోడ్ల మీద హంగామా కొంచెం నాన్సెన్స్లా చేస్తున్నారని. ఇదంటే కొంచెం క్లాసీగా ఉంటుంది. సో బేర్ చేయడానికి కూడా అంత ఈజీగా ఉంటుందని ఇది తీసుకున్నారు అనమాట. ఆల్మోస్ట్ ఇయర్ అవుతుంది ఇది కొని. ఒక 650cc ఎంత స్మూత్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో అందరూ అయితే ఖచ్చితంగా హెడ్ ఓనరే ఇది. అందరూ అయితే మంచిగా చూస్తారు. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ కొన్నాను ఫీలింగ్ అయితే రాదనమాట. అందరూ అడుగుతూ ఉంటారు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేయించారా అని. అట్లా కొంచెం ఫీల్ బాగుంటుంది ప్రీమియం వెహికల్ లాగా. ఫిట్ అండ్ ఫినిష్ కూడా చాలా బాగుంటుంది అనమాట బండి. కాంప్రమైజ్ ఎక్కడ అవ్వదు. ఒక ఫుల్ ట్యాంక్ కొట్టేసి ఈజీగా 1.5 months 2 months వస్తుంది. అంత తక్కువ తిరుగుతుంది బండి. ఎగ్జాస్ట్ కాప్స్ ఉంటే కొంచెం ప్రాబ్లం, ఎగ్జాస్ట్ లౌడ్ ఉంది కాబట్టి కొంచెం. అంటే ఐడియల్ అయితే అంత మీకు సౌండ్ తెలీదు, బట్ కాకపోతే రివ్యూ చేస్తే సౌండ్ వస్తుంది ఖచ్చితంగా. కెమెరా మైక్కి అంత జస్ట్ చేస్తుందో లేదో తెలియదు, కానీ బయట మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. స్వీట్, చాలా అంటే చాలా స్వీట్. హైవేలో కూడా క్రూజ్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా ఉందా అంటే. కొంచెం మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత, హైవే కాదు. దీనికి రేడియేటర్ కూడా ఇచ్చి ఉంటే బాగుంటుందని అనిపించింది నాకు స్పెషల్గా.
ఇంత పెద్ద బండికి రేడియేటర్ ఇచ్చి ఉంటే బాగుంటుంది, కానీ ఆయిల్ కూల్డ్ ఇది. లైక్ ఇంటర్సెప్టర్ కానీ కాంటినెంటల్ GT కానీ సేమ్ ఇంజిన్సే. వెయిట్ మాత్రం అదిరిపోద్ది బండి, అదో తలనొప్పి. నాకైతే అసలు క్రూజర్స్ నచ్చవు, దీన్ని చూసిన తర్వాత అది బాగా నచ్చింది నాకు. ఇది కొనుక్కోవాలన్నంత నచ్చింది. బట్ కాకపోతే మనకి అంత మనం తిరుగుడికి మనం తిరిగే రోడ్స్కి అంత సూటబుల్ కాదు. ఇదేంటంటే జస్ట్ ఓన్లీ ఎప్పుడన్నా క్యాజువల్గా యూజ్ చేస్తారు కాబట్టి ఇట్స్ ఓకే. బట్ డైలీ కమ్యూనిటర్ అంటే కొంచెం ఇంత పెద్ద బండి వేసుకుని అంటే తిరగచ్చు, అది ఇంక మన ప్యాషన్ అనమాట. ఈజీగా 100 రీచ్ అవుతుంది. నైస్. బ్రేక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అనమాట. జస్ట్ మీరు సూపర్ బైక్ నడుపుతున్నట్టే క్లిక్ చేస్తే ఆగిపోద్ది బండి. వావ్, అమేజింగ్. మీరైతే కిందైతే కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో మీది ఎగ్జాస్ట్ కానీ బైక్ కానీ. సో ఇది స్పీడ్స్ నడిపే బండి కాదు, క్రూజర్ కాబట్టి మనం డీసెంట్గా నడపాలి. స్పీడ్స్ వెళ్ళొద్దులే, కానీ నాకు తెలిసి నేనే అనుకుంటా ఫస్ట్ టైం 100 లేపింది ఇప్పటివరకు. ఇది బండి 50, 60, 70 స్పీడ్లే. బండి కూడా చాలా హ్యూజ్గా ఉంటుంది చూడటానికి. మనకి ఏదో సీరియస్లీ ఒక 12-15 lakhs వెహికల్ నడుపుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది మనకి నడుపుతుంటే. ఏదో 5-6 lakhs బైక్ అలాగా ఉండదు ఇది. ఫైరింగ్ మాత్రం ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా ఫైర్ అవుతుంది బండి మాత్రం. బాగా నచ్చింది. ప్యారలల్ ట్విన్ నాకు కొనుక్కోవాలని ఉండే ప్యారలల్ ట్విన్, బట్ సో ఇట్లా అయిందనమాట. సో ఈ బైక్ మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ చేయండి. లైక్ ఎగ్జాస్ట్ నోట్ కూడా అయితే ఒకసారి కామెంట్ చేయండి. సో ఎట్లా ఫీల్ అయ్యారు ఏంటని. ఇంకెంతమందికి రాయల్ ఎన్ఫీల్డ్స్లో ఇట్లా ఇష్టం, కాంటినెంటల్ GT, ఇంటర్సెప్టర్, సూపర్ మీటియర్, అది కింద అయితే కామెంట్ చేయండి. వావ్, పాపింగ్స్ అయితే బాగా వస్తున్నాయి. అంటే మేమేం స్టేజ్ ట్యూన్ అంటే లైక్ స్టేజ్ 1-2 ఈసీ అయితే రిమాప్ ఏం చేయాల. ఎగ్జాస్ట్ వల్ల బ్యాక్ ఫైర్ అనేది అట్లా మనకి పాపింగ్ అనేది బాగుంది. సౌండ్ ఎక్కువ ఇరిటేటింగ్ ఏముండదు, బండి చాలా స్మూత్గా ఉంటుంది సౌండ్ కానీ. నైస్. ఓకే దెన్, ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తే కింద అయితే కామెంట్ చేయండి. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.